జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేటి సాయంత్రంతో తెరపడనుంది. తుది దశలో అధికార కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఓటర్ల చెంతకు వెళ్తోంది. మంత్రులు రోడ్ షోలు నిర్వహిస్తూ పలు సంఘాలను కలుస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లకు హామీలను కురిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారంతో ముందుకెళుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలతో జనంలోకి వెళ్లారు. మంత్రులు సైతం ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మధురానగర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల తర్వాత ఎల్లారెడ్డిగూడలో ఫ్రీబ్జీ టవర్స్ లో నిర్వహించిన మైనారిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే మైనారిటీలకు మహర్దశ పట్టిందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే మా ప్రభుత్వ అజెండా అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి సీతక్క అన్నారు. బోరబండలో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్తో కలిసి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, నవీన్ యాదవ్ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జూబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జూబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కు సొంత వ్యూహం లేదని, బీజేపీతో ఘర్షణ ఎందుకనే వైఖరితో అనుకూలంగా ముందుకు వెళుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆధిపత్య అగ్రకులాలు, బడుగు వర్గాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ బృందం, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తదితరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మన బీసీలు గెలవడానికి పనికిరాదు, బీఫాములు ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి బీసీలను అవమానించిన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసినాయి. అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా? అన్యాయం చేసిన పార్టీని మనం నెత్తిలికెత్తుకుని ఊరేగిద్దామా? అన్యాయం చేసిన వాళ్ళ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఒక బీసీ బిడ్డకు, బీసీలు రాజకీయ చైతన్యంతో ఒక బీసీ బిడ్డకు గనక మనం ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 11వ తేదీ నాడు ఒక బీసీ బిడ్డ గనక ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా బీసీలకు ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీలను అన్ని విధాలా ఎదుర్కొనేలా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.